గీతా జయంతి అనేది భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించిన రోజు. ఈ బోధన మహాభారత యుద్ధానికి ముందు కురుక్షేత్ర యుద్ధ భూమిలో జరిగింది. అర్జునుడు తన బంధువులు గురువులతో యుద్ధం చేయాల్సి రావడంతో మనస్పర్ధతో దిగులుతో ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని మార్గనిర్దేశం చేసి ఇలా బోధించాడు. కర్తవ్యం అంటే ధర్మం ఏమిటో, సరైన పని ఎలా చేయాలో, కష్టకాలంలో ఎలా శాంతంగా ఉండాలో ఈ బోధనలన్నీ కలిపి భగవద్గీతగా పిలువబడతాయి. అసలు భగవద్గీత ఒక పవిత్ర గ్రంథం. ఇందులో 700 శ్లోకాలు ఉన్నాయి. ఇది మనకు చాలా బోధిస్తుంది. మన కర్తవ్యాన్ని నిజాయితీగా చేయాలి, సమస్యలకు భయపడకూడదు, కోపం భయాన్ని నియంత్రించాలి, మంచి పనులు సత్యాన్ని నమ్మాలి, విద్యార్థులు జీవితాన్ని ధైర్యంగా వివేకంతో ఎదుర్కోవడానికి ఇది సహాయపడుతుంది. అసలు గీతా జయంతి ఎప్పుడు జరుపుకుంటారు? మోక్షద ఏకాదశి రోజున జరుపుకుంటారు. ఇది సాధారణంగా నవంబర్ లేదా డిసెంబర్ నెలలో, అంటే ఎక్కువగా డిసెంబర్ 22 సమయంలో వస్తుంది. గీతా జయంతి ఎలా జరుపుకుంటారు? భగవద్గీత పఠనం లేదా వినడం, శ్రీకృష్ణుడిని ప్రార్థనలు చేయడం, పాఠశాలలు ఆలయాల్లో ఉపన్యాసాలు, పఠనాలు, పోటీలు నిర్వహించడం, ఇవన్నీ చేసి జరుపుకుంటారు. గీతలో చెప్పిన మంచి విషయాలను, విలువలను ఆచరించడం విద్యార్థులకు గీతా జయంతి ప్రాముఖ్యతను, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రతను పెంపొందిస్తుంది. నిర్ణయాలు తీసుకునే శక్తిని పెంచుతుంది. కష్టపడే స్వభావం, నిజాయితీని ప్రోత్సహిస్తుంది. పరీక్షలు లేదా సమస్యల సమయంలో శాంతంగా ఉండటం నేర్పుతుంది.